హాయ్ గైస్, ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం వచ్చేసి 3333. సో ఈరోజు వీడియో చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే ప్రాబ్లం కూడా చాలా కష్టం ఉంది. నేను సాల్వ్ చేసేసరికి ఆ, చాలా టైం పట్టింది. నాకు ఏదో బగ్ వస్తుండే, సో దానివల్ల టైం లిమిట్ ఎక్సీడ్ వచ్చింది. దాన్ని ఆప్టిమైజ్ చేసేసరికి చాలా టైం పట్టింది. సో ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం అంత ఈజీ ప్రాబ్లం అయితే కాదు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా ఉండదు. సో యా, ఈ ప్రాబ్లం ఏముంటుందో చూద్దాం. యాలిసిస్ సేమ్, ఇది ఇంతకుముందు నిన్నటి ప్రాబ్లంకి సెకండ్ వర్షన్ అనమాట. సో యాలిసిస్ టైపింగ్ అండ్ తను మిస్టేక్ చేస్తుంది. సో ఏదన్నా ఒక క్యారెక్టర్ని మల్టిపుల్ టైప్ చేస్తుంది. ఓకే, సో యు ఆర్ గివెన్ అ వర్డ్ రిప్రజెంట్ ద ఫైనల్ అవుట్పుట్ డిస్ప్లేడ్ ఆన్ ద యాలిసిస్ స్క్రీన్. యు ఆర్ ఆల్సో గివెన్ a positive integer k. Return the total number of possible original strings that Alice might have intended to type if she was trying to type a string of size at least k. Okay, so మనం నిన్న ఒరిజినల్ స్ట్రింగ్స్ కౌంట్ రిటర్న్ చేయమన్నాంగా. సో నిన్నటి ప్రాబ్లం ఏంటి, నిన్నటి వర్షన్ ఓకే, ఎట్మోస్ట్ వన్స్ ఉంటే ఎన్ని పాసిబుల్ ఒరిజినల్ స్ట్రింగ్స్ ఫామ్ అవుతాయో అని అన్నాడు. సో ఇక్కడ ఎట్మోస్ట్ వన్స్ కాదు, ఇక్కడ ఎన్నిసార్లు అన్నా కావచ్చు, బట్ ఆ ఒరిజినల్ స్ట్రింగ్ యొక్క సైజ్ అనేది అట్లీస్ట్ కే ఉండాలి. ఓకే, సో ఈరోజు ఇచ్చిన కన్స్ట్రెంట్ ఇది మనకి. సో వాడు ఏమిచ్చిండు, వాడు మనకి ఫైనల్ స్క్రీన్ మీద కనిపించే స్ట్రింగ్ ఇచ్చిండు అండ్ k = 7 ఇచ్చిండు. అంటే అట్లీస్ట్ అంత సైజ్ ఉండే స్ట్రింగ్ ఎన్ని ఉన్నాయి ఒరిజినల్ స్ట్రింగ్స్లో. ఓకే, సో దీన్ని ఓకే, ఆ ఎగ్జాంపుల్ యొక్క లాజిక్ చూద్దాం, లైక్ సొల్యూషన్ చూద్దాం. AABBCC. ఓకే, k = 7 కదా. ఓకే, సో ఇప్పుడు మన ఇనీషియల్ స్ట్రింగ్లో 8 ఉన్నాయి అండ్ మనకు ఫైనల్గా అట్లీస్ట్ 7 సైజ్ ఉన్న స్ట్రింగ్ కావాలి. ఓకే, సో మనం ఏదన్నా ఒక్క క్యారెక్టర్ని మనం యాక్చువల్గా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో మన సైజ్ n-k1 అంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది మనకి. ఓకే, సో ఏదన్నా ఒకటి రిమూవ్ చేయాలంటే ఏ రిమూవ్ చేద్దాం, మిగిలిన అన్ని అట్నే ఉంచుదాం. సో అట్లా అన్ని లెటర్స్కి పాసిబుల్ అవుతుంది. ఓకే, అట్లా ఈ అన్ని లెటర్స్కి పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడనే మనకు 4 పాసిబిలిటీస్ వచ్చినాయి అండ్ ఇది అట్లీస్ట్ కే కదా. సో ఈ ఎంటైర్ స్ట్రింగ్ కూడా డెఫినెట్గా ఒక పాసిబిలిటీ అవుతుంది. సో AABCD. ఓకే, సో ఈ ప్రాబ్లం లైక్ ఇది ఫస్ట్ ఇనిషియల్గా చూసినప్పుడు ఓకే, ఈ ప్రాబ్లం ఫస్ట్ ఇనీషియల్గా మనం అనుకున్నప్పుడు ఇది కాంబినేటోరిక్స్ ప్రాబ్లం అయి ఉంటుంది అనుకున్నాం. ఓకే, పర్ముటేషన్స్ కాంబినేషన్స్. ఓకే, నేనైతే ఫస్ట్ అటే వెళ్ళింది నా మైండ్. బట్ మనం కన్స్ట్రెయింట్స్ చూస్తే మన స్ట్రింగ్ యొక్క లెంత్ 5 × 10⁵ వరకు వెళ్తుంది అండ్ k అనేది 2000 వరకు వెళ్తుంది. ఓకే, సో దీనికి ఏమన్నా డీపీ సొల్యూషన్ ఉంటుందా అని ఆలోచించిన. సో డీపీ అంటే మనం ఈ కేసులో డీపీ ఎట్లా చేస్తాం, మనకి ఏదైనా స్ట్రింగ్లో ఇట్లా సెగ్మెంట్స్లా వస్తాయి. ఓకే, సమ్ ఎఫ్ ఉందనుకుందాం. ఓకే, మన ఇనిషియల్ స్ట్రింగ్ ఇట్లా ఉందనుకోండి అండ్ మనకి ఏదో సమ్ k = 6 ఇచ్చింది అనుకోండి. ఓకే, మనమైతే డెఫినెట్గా అట్లీస్ట్ 1 క్యారెక్టర్ ఫ్రమ్ ఈచ్ సెగ్మెంట్ అయితే తీసుకుంటాంగా. ఇవి ఉంటాయో ఉండవో లేదో అవి తర్వాత విషయం, బట్ అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఈచ్ సెగ్మెంట్ నుంచి. ఓకే, సో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ పెట్టినప్పుడు ఆల్రెడీ మన సైజ్ అనేది 4 అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వీటిలలో ఓకే ఎన్ని పాసిబుల్ వేస్ ఆఫ్ ఫిల్లింగ్. ఓకే, 4 సైజ్ వచ్చేసిందిగా అండ్ అట్లీస్ట్ 6 ఉండాలి. సో ఇప్పుడు ఈ మిగిలిన ఈ బ్లాంక్ స్పేసెస్లో నువ్వు అట్లీస్ట్ 2 క్యారెక్టర్స్ అయితే పెట్టి ఉంచాలి డెఫినెట్గా. ఓకే, సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ వేస్ వీ క్యాన్ పుట్
2 క్యారెక్టర్స్ అనేది మనం కౌంట్ చేస్తాం. ఓకే. సో, లెట్స్ సే మనం ఏ దగ్గర ఒక క్యారెక్టర్ పెట్టినాం అనుకోండి. ఓకే. ఈ ఏ సెగ్మెంట్‌లో ఒక ఏ పెట్టినాం. అండ్ బి సెగ్మెంట్‌లో ఒక బి పెట్టినాం. సో, ఇప్పుడు ఈ అన్ని సెగ్మెంట్స్‌లో మనకు కావాల్సిన 2 క్యారెక్టర్స్ వచ్చేసినాయి. అట్‌లీస్ట్ 2 పెట్టాలి కాబట్టి 2 పెట్టేసినాం. ఓకే. ఈ అన్ని సెగ్మెంట్స్‌లో మనం ఎన్నన్నా పెట్టుకోవచ్చు కదా! ఎందుకంటే మన కండిషన్ అనేది అట్‌లీస్ట్ కే ఉండాలి. కే కన్నా ఎక్కువ సైజ్ ఉన్నా మనకు ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమైతాయి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఇక్కడ 4 పాసిబిలిటీస్ ఐదర్ మనం ఇక్కడ ఏం ఎఫ్ పెట్టం. సో, 0 ఎఫ్స్ ఉంటాయి దీంట్లో. లేకపోతే 1 ఎఫ్ ఉంటాయి, 2 ఎఫ్ ఉంటాయి, 3 ఎఫ్. ఓకే. 4 పాసిబిలిటీస్ అండ్ ఇక్కడ 3 పాసిబిలిటీస్. ఒక 0 సీస్ ఉంటాయి, ఒక సి ఉంటుంది అండ్ 2 సీస్ ఉంటాయి. ఓకే. సో, మనం స్ట్రింగ్ ఒకవేళ ఇట్లా ప్లేస్ చేసుకుంటే ఒక ఏ, ఒక బి పెట్టుకుంటే ఈ ఎంటైర్ లైక్ ఈ సబ్‌స్ట్రింగ్ తోటి స్టార్ట్ అయ్యే పాసిబిలిటీస్ మనకి ఎన్నొస్తాయి? 3 ఇంటూ 4 12 పాసిబిలిటీస్ వస్తాయి మనకి. ఓకే. సో, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనం చేయాల్సింది. అండ్ మనం ఇక్కడ ఏం డిసిజన్స్ తీసుకుంటున్నాం? మనకి ఏదన్నా ఇట్లా ఒక సెగ్మెంట్ ఉంటే ఓకే. మనకి ఇట్లా సెగ్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నాం? లైక్ ఎన్ని ఏస్ తీసుకుంటున్నాం? అండ్ నెక్స్ట్ మనకి బి నుంచి ఇంకెన్ని క్యారెక్టర్స్ కావాలి మనకు కావాల్సింది. ఓకే. మనం చేయబోయేది అది. ఓకే. సో, లెట్స్ సే మన కే ఈజ్ ఈక్వల్స్ టు 7 ఉందనుకోండి. అండ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో తీసుకుందాం. ఏ, బి, సి, ఎఫ్. ఓకే. అండ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే. సో, కే ఈజ్ ఈక్వల్స్ టు 6 ఉంది. అండ్ అట్‌లీస్ట్ 1A, 1B, 1C, 1F డెఫినెట్‌గా వస్తాయి మనకి. నెక్స్ట్ ఈ స్పేసెస్‌లో మనం క్యారెక్టర్స్ నింపగలుగుతాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం అట్‌లీస్ట్ 2 అయితే నింపాలి. ఎందుకంటే 6 - 4 = 2. ఓకే. ఈ 4 ఆల్ఫాబెట్స్ అయితే ఈ 4 క్యారెక్టర్స్ అయితే డెఫినెట్‌గా ఉంటాయి. ఓకే. అట్‌లీస్ట్ 2 అయితే నింపాలి. సో, మన డీపీ స్టేట్‌లో మనం ఏం చేస్తామంటే సో, మనం దీన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. లెట్స్ సే మన ఫంక్షన్‌కి మనం ఏ సెగ్మెంట్‌లో ఉన్నాం. ఓకే. నువ్వు దీంట్లో ఐదర్ నువ్వు ఏం పెట్టకు, లేకపోతే 1 పెట్టు, లేకపోతే 2 పెట్టు. ఓకే. సో, దీంట్లో లిమిట్ 2 కదా! 0 పెట్టొచ్చు, 1 పెట్టొచ్చు, 2. ఓకే. సో, ఇప్పటి వరకి మనం ఇప్పుడు ఈ ఇండెక్స్‌లో ఉన్నాం. అండ్ ఇప్పటి వరకి మనం ఇన్ని క్యారెక్టర్స్ కౌంట్ చేసుకున్నాం. ఓకే. టేక్ అండ్ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే. సో, ఇదేం చేస్తదంటే సో, లెట్స్ సే ఐ అనేది 0 ఉంది. ఓకే. ఏ సెగ్మెంట్‌కి వచ్చినాం. ఏ సెగ్మెంట్‌కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక 1A పెట్టుకుందాం అనుకుందాం. ఓకే. 1A పెట్టుకుంటే ఈ ఫంక్షన్ దేన్ని కాల్ చేస్తదంటే i+1 b కాల్ చేస్తది. ఓకే. ఇక్కడ 1 ప్లేస్‌లో ఏ ప్లేస్‌లో ఒక 1 తీసుకున్నాం. ఓకే. ఏ సెగ్మెంట్ వరకి ఒక డిసిజన్ అయిపోయింది మనకి. ఓకే. నెక్స్ట్ బికి మూవ్ అయిదాం. ఓకే. i+1 కాల్ చేస్తది. సో, ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ ఒక ఏ తీసుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ ఫంక్షన్ కాల్‌లో టేక్ అండ్ కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఓకే. ప్రీవియస్‌లీ నాకు ఆల్రెడీ ఇన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి. నువ్వు ఈ పాయింట్ నుంచి జస్ట్ ఇవే తీసుకో. ఇన్ని మాత్రమే తీసుకో. అట్‌లీస్ట్ ఇంతుండాలి అని చెప్తున్నాం మనం మన ఫంక్షన్‌కి. ఓకే. సో, ఇనీషియల్‌గా మన ప్రాబ్లమ్ ఏమైతది? మనం 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. మనకు కావాల్సింది అట్‌లీస్ట్ కే. ఓకే. అట్‌లీస్ట్ కే. అండ్ మన యూనిక్‌గా మన సెగ్మెంట్స్ ఉంటాయిగా. ఓకే. లెట్స్ సే 5 సెగ్మెంట్స్ ఉన్నాయనుకో. సో, 5 సెగ్మెంట్స్‌లో ఆల్రెడీ మనకి కొన్ని డెఫినెట్‌గా ఉండాల్సిన క్యారెక్టర్స్ ఉంటాయి. సో, కే ఈజ్ 10 ఉందనుకో. అండ్ 5 సెగ్మెంట్స్ ఎట్లైనా ఉన్నాయి. సో, మనం ఇంకా నింపాల్సిన అట్‌లీస్ట్ ప్లేసెస్ ఎన్నుంటాయి? 10 - 5 ఇంకా 5 ప్లేసెస్ అట్‌లీస్ట్ నింపాలి. ఓకే. సో, నువ్వు 0th ఇండెక్స్ నుంచి అట్‌లీస్ట్ 5 క్యారెక్టర్స్ తీసుకునేటట్టు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో నాకు ఇయ్యి అని
ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం బేసికలీ దాని మీనింగ్. ఓకే. సో ఈ ఫంక్షన్ ఫస్ట్ ఏ దగ్గరకు వస్తుంది, అది ఒకవేళ 1a తీసుకుంది అనుకో, నెక్స్ట్ b నుంచి 4 కాల్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 2a తీసుకుంటే b నుంచి 3 కాల్ చేస్తుంది. ఓకే. సో అట్లా మన ఫంక్షన్ కాల్స్ జరుగుతాయి. సో మన డిపి స్టేట్లో ఒకటి ఇండెక్స్ అండ్ ఇంకోటి ఇప్పటివరకు ఎన్ని తీసుకున్నాం, టేక్ అండ్ కౌంట్. ఓకే. సో ఇది మన డిపి స్టేట్ అవుతుంది. సో దీని ట్రాన్సిషన్స్ ఏమైతే, దీన్ని ఈ టేక్ అండ్ కౌంట్ని టీసీ అని రాస్తా. ఓకే. ఇది ఈక్వల్స్ టు ఓకే డిపి ఆఫ్ i ప్లస్ 1 టేక్ అండ్ కౌంట్ ప్లస్ 0. ఓకే. సో ఇప్పుడు ఏలో ఉన్నాం అనుకోండి, ఏలో 5 క్యారెక్టర్స్ వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి బి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే. సో ఇప్పుడు ఐదర్ మనం ఇక్కడ ఏ తీసుకోం. ఓకే. ఇవి మన 4 స్పేసెస్ కదా, ఈ ఏ పక్కా ఉంటుంది. ఓకే. ఐదర్ మనం ఇక్కడ ఒక్క ఏ కూడా తీసుకోం. సో టేక్ అండ్ కౌంట్ 0 ఇంక్రిమెంట్ చేసి, ఓకే, ఈ టేక్ అండ్ కౌంట్ అనేది 0 ఇంక్రిమెంట్ చేసి పెడతాం. ఓకే. ఈ పాసిబిలిటీ వస్తుంది ప్లస్ డిపి i ప్లస్ 1 టేక్ అండ్ కౌంట్ ఒకటి తీసుకుంటాం. ఓకే. లెట్స్ సే ఒక ఏ తీసుకున్నాం ఈ సెగ్మెంట్లో. ఓకే. నెక్స్ట్ అట్లనే టేక్ అండ్ కౌంట్ 2 చేస్తాం. ఓకే. అండ్ అట్లా సో ఆన్ టిల్ మనకి ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఛాన్సెస్. ఓకే. సో ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఛాన్సెస్ ఉంటాయి కదా, టీసీ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ -1 ఛాన్సెస్ ఉంటాయి, ఏ ఛాన్సెస్ ఉండవు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకటి తీసుకున్నాం కదా, సో మిగిలిన నెంబర్ ఆఫ్ ఏస్ మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ -1 తీసుకుంటాం. ఓకే. సో ఇన్ని వేస్లో మనం ఒక్క సెగ్మెంట్లో క్యారెక్టర్స్ నింపొచ్చు. ఓకే. బట్ ఇక్కడ ఇంకొక కేసు ఉంది, ఒక ఎడ్జ్ కండిషన్ ఉంది. ఎడ్జ్ కండిషన్ ఏంటంటే, సో లెట్స్ సే మనం ఓకే ఇట్లా ఏఏ బీబీ ఒక సమ్ పర్టికులర్ ఏరియా వరకు ట్రావర్స్ అయిపోయినాం. అండ్ ఈ పాయింట్లో నుంచి నాకు జిఎఫ్ఎఫ్ఎఫ్ అండ్ ఎక్స్ఎక్స్ఎక్స్ ఉందనుకోండి. ఓకే. సో అండ్ నాకు కావాల్సిన కౌంట్, సో దీని ఇండెక్స్ i అనుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చిన మన ఫంక్షన్ కాల్లో i ఈజ్ ఈక్వల్స్ టు i,1 వచ్చింది అనుకోండి. ఓకే. i,1 వచ్చింది. సో i,1 వస్తే అప్పుడు మనకేం ప్రాబ్లం వస్తుందంటే, మనం g తీసుకోవచ్చు బట్ 1 టైమే తీసుకోవచ్చు. మనం 2 టైమ్స్ g తీసుకుంటే మన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ అవుతుంది. ఓకే. మన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ అయినప్పుడు మనకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఓకే మన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ అవుతుంది. సో రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ కూడా 0 టైమ్స్ తీసుకుంటాం, 1 తీసుకుంటాం, 2 తీసుకుంటాం అండ్ 3 టైమ్స్ తీసుకుంటాం. ఈ పాసిబిలిటీస్ అయితే డెఫినెట్గా చెక్ చేస్తాం. బట్ నెక్స్ట్ టైం మనం ఇటు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ i ప్లస్ 1కి అండ్ మన రిక్వైర్మెంట్ 1, ఓకే, రిక్వైర్మెంట్ అయిన తర్వాత అది సమ్ టీసీ వెళ్తుంది. ఓకే. దీనికి టీసీ వచ్చిందనుకో, ఒకవేళ ఇక్కడ 3 తీసుకున్నాం, సో అది టీసీ ప్లస్ 3కి కాల్ చేస్తుంది. బట్ ఈ టీసీ ప్లస్ 3 అనేది మన కే కన్నా ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో కే కన్నా ఎక్కువైనప్పుడు మనం మన డిపిఆర్ఏలో సో మన డిపిఆర్ఏ యొక్క డైమెన్షన్స్ ఏమవుతుంది, ఒకటి మన సెగ్మెంట్, మన స్ట్రింగ్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, ఓకే, మన స్ట్రింగ్ యొక్క సైజు సమ్ n అనుకుంటే అండ్ దాంట్లో 5 సెగ్మెంట్సే ఉన్నాయి అనుకోండి. సో మన డిపి సైజ్ అనేది 5 అవుతుంది అండ్ కే అనేది మన n -
సారీ మన టీసీ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టీసీ ఏమవుతుంది, ఎన్ మైనస్ కే అవుతుంది. ఓకే ఓకే సో ఈ టీసీ అనేది ఈ ఎన్ మైనస్ కే కన్నా ఎక్కువైపోతుంది, లైక్ మన మినిమం రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువైనప్పుడు ఇక్కడ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ వస్తుంది. సో ఈ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ రావద్దంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ రిక్వైర్మెంట్కి రీచ్ అయిందో, ఓకే మన టేకెన్ కౌంట్ ఆల్రెడీ కొంచెం పాయింట్ వరకు వెళ్ళింది, లైక్ ఎన్ మైనస్ కే మ్యాక్సిమం రిక్వైర్మెంట్ వరకు వెళ్ళింది. సో దాని ముందు నుంచి మనం టీసీని ఇంక్రిమెంట్ చేయం, జస్ట్ ఎన్ మైనస్ కే అనే పాస్ చేస్తాం. ఓకే సో అదే మినిమం రిక్వైర్మెంట్ పెట్టి పాస్ చేస్తాం. ఓకే ఎందుకంటే అది ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ వస్తుంది అట్లా పాస్ చేయకపోతే. సో దానివల్ల మన లాజిక్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఏం ఎఫెక్ట్ కాదు. సో ఇప్పుడు మనం మన ఫైనల్ ట్రాన్సిషన్స్ రాస్తే అన్ని కేసెస్ తోటి, సో ఇప్పుడు క్లియర్గా అర్థమైద్ది మీకు. డిపి ఆఫ్ ఐ అండ్ ఇప్పటివరకు టేకెన్ కౌంట్ టీసీ ఉంటే, అండ్ అది మన ఫ్యూచర్లో డిపి ఆఫ్ ఐ ప్లస్ 1కి వెళ్ళి అక్కడ నుంచి టేకెన్ కౌంట్ 0, ఈ సెగ్మెంట్లో 0 తీసుకొని పోవచ్చు, 1 తీసుకొని పోవచ్చు, 2 తీసుకొని పోవచ్చు, అట్లా అది డిపి ఆఫ్ ఐ ప్లస్ 1 ఎక్కడి వరకు వెళ్తుంది. లెట్సే మనం ఉన్న సెగ్మెంట్లో, ఓకే మన సెగ్మెంట్స్ ఇట్లా ఉంటాయి కదా, మనం ఈ సెగ్మెంట్లో ఉన్నాం అనుకోండి. సో ఆ సెగ్మెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ ఉందంటే, ఆ సెగ్మెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఉంటే మనం మ్యాక్సిమం ఎఫ్ వరకు ఇవ్వగలుగుతాం. ఓకే సో టీసీ ఆఫ్ ఎఫ్ మైనస్ 1 వరకు వెళ్తుంది, ఇదైతే స్టాండర్డ్. ఓకే బట్ ఎఫ్ అనేది చాలా పెద్దగా ఉంది అండ్ మన టీసీ అనేది ఎన్ మైనస్ కేకి మన మినిమం రిక్వైర్మెంట్కి దగ్గరలో ఉందనుకోండి. సో అది ఏదో ఒక పాయింట్లో డిపి ఆఫ్ ఐ ప్లస్ 1 అండ్ టీసీ ప్లస్ సమ్ వాల్యూ పి అనుకుందాం. ఓకే అది ఏదో ఒక పాయింట్లో టీసీ ఈక్వల్స్ టు టీసీ ప్లస్ పి ఈక్వల్ టు ఎన్ మైనస్ కే అవుతుంది కదా. అండ్ ఇక్కడ నుంచి డిపి ఆఫ్ ఐ ప్లస్ 1 టీసీ ప్లస్ ఎఫ్ మైనస్ 1. ఓకే సో ఏదో పాయింట్లో అది ఇక్కడికి రీచ్ అయిపోతుంది. ఓకే సో ఏదో పాయింట్లో ఇక్కడికి రీచ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ టీసీ ప్లస్ పీ ప్లస్ 1 టీసీ ప్లస్ పీ ప్లస్ 2, ఓకే ఈ వాల్యూస్ ఉన్నాయా. సో ఈ వాల్యూస్ అన్నీ మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ ఇస్తాయి. సో వీటికి జస్ట్ మనం ఎన్ మైనస్ కేనే పాస్ చేస్తాం. ఓకే జస్ట్ ఎన్ మైనస్ కే వరకే పాస్ చేస్తాం. సో బేసికల్లీ మనం ఏం చెప్తున్నాం, మన రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది, ఈ పాయింట్ నుంచి నువ్వు ఎన్ అండ్ ఇచ్చుకో. ఓకే సో ఈ కండిషన్ మనకి అసలు ఎప్పుడు అరైజ్ అవుతుంది, లెట్సే ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకు, ఓకే ఈ పాయింట్ వరకు మనకి ఆల్రెడీ ఎన్ మైనస్ కే క్యారెక్టర్స్ తీసుకున్నాం, అన్ని కౌంట్ వచ్చేసింది మన మినిమం కౌంట్. సో ఈ పాయింట్ నుంచి మనం ఎన్నన్నా తీసుకోవచ్చుగా. సో ఎన్నన్నా తీసుకోవడానికి మనం ఒక సపరేట్ కేసు రాస్తాం. ఓకే ఆ కేసులో ఏముంటుందంటే బేసికల్లీ ఈ ఫ్రీక్వెన్సీస్ యొక్క మల్టిప్లికేషన్ మనం రిటర్న్ చేస్తాం. ఓకే సో ఈ ఫ్రీక్వెన్సీస్ యొక్క మల్టిప్లికేషన్ రిటర్న్ చేస్తే మనకు ఆల్ పాసిబిలిటీస్ వచ్చేస్తాయి ఈ కేసులో, అండ్ దాన్ని రిటర్న్ చేసేస్తే ఈ పాయింట్ నుంచి మళ్ళీ మనం ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్కి మూవ్ కాకుండా మనం బ్యాక్ ట్రాక్ చేసేయచ్చు. ఓకే సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు, అది అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. మేబీ దీనికి బెటర్ సొల్యూషన్ ఉండొచ్చేమో, లైక్ ఇంకా సింపుల్గా ఉండే సొల్యూషన్, బట్ నా మైండ్కి అయితే ఇది వచ్చింది. సో లైక్ ఈ సొల్యూషన్కి రావడానికి కూడా నాకు చాలా టైం పట్టింది అండ్ అంత ఇంట్యూటివ్ కూడా లేదు ఈ సొల్యూషన్. ఓకే సో దీన్ని ఫస్ట్ నేను రికర్సివ్గా ట్రై చేసిన, ఓకే రికర్సివ్ డిపి చేసిన, బట్ రికర్సివ్ డిపి వల్ల నాకు ఏం జరిగిందంటే అది టిఎల్ఈ ఇస్తుండే. ఓకే సో టిఎల్ఈ ఇవ్వడం వల్ల లైక్ మన డిపి స్టేట్ ఎట్లా ఉంది, ఐ నుంచి
టీసీ ఓకే. ఇంకో చాలా డీపీస్ యొక్క అడిషన్ కదా. ఓకే. సో మన ఈ ట్రాన్సిషన్ టైం కూడా మన ఫ్రీక్వెన్సీ అంత ఉంది. ఓకే. ఏదన్నా సెగ్మెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అంత ఉంది. ఓకే. సో ఈ మన డిపిఏ ఎన్ ఇంటూ కే ఉంది. అండ్ మళ్ళీ ఈచ్ స్టేట్కి మన ట్రాన్సిషన్ టైం సమ్ ఎఫ్ మల్టిప్లై చేస్తే సో ఇది టిఎల్ఈ వస్తుంది ఆబ్వియస్లీ. సో మళ్ళీ దీనికి ప్రిఫిక్స్ సమ్ పెట్టి మళ్ళీ ఆప్టిమైజ్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఇటరేటివ్ తోటే సాల్వ్ అవుతుంది, రికర్సివ్ తోటి సాల్వ్ కాదు. నాకు తెలిసినంత వరకు అయితే రికర్సివ్ తోటి అస్సలు సాల్వ్ కాదు. ఓకే. సో ఇటరేటివ్ తోటి అయితే మనం ప్రిఫిక్స్ సమ్ తోటి దాన్ని ఆ ట్రాన్సిషన్ని కొంచెం ఆప్టిమైజ్ చేసి దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఈ ప్రాబ్లం నిజంగానే హార్డ్ ప్రాబ్లమే. ఓకే. అంత ఈజీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాబ్లం అయితే అస్సలు కాదు. సో ఓకే. ఈ ప్రాబ్లం యొక్క కోడ్ చేద్దాం. ఫస్ట్ అయితే సైజ్ తీసుకుందాం, వర్డ్ డాట్ సైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెగ్మెంట్స్లో డిపి చేస్తున్నాం, డైరెక్ట్ ఇండెక్స్లో చేయట్లేదు కాబట్టి ఆ సెగ్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. సో దానికి మనం సెగ్మెంట్స్ అని ఒకటి తీసుకొని దాని తర్వాత i = 0 తీసుకొని లైక్ సెగ్మెంట్స్ తీసుకొని వస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే. char = 0 and s of i while I is less than n and s of i c ఉన్నంత వరకు count plus plus I plus plus and segment dot push back. ఓకే. సో మనకి ఈ క్యారెక్టర్ ఇన్నిసార్లు రిపీట్ అయింది. ఓకే. ఎన్నిసార్లు కౌంట్ టైమ్స్. ఓకే. కౌంట్ 0 ఇనిషియలైజ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే. సో ఇట్లా మనకి సెగ్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనం n-k వరకే చేయాలిగా. సో దాన్ని మనం ఒక టార్గెట్ అని ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. ఓకే. ఇది n-k. ఓకే. అండ్ మన ఎన్ని సెగ్ డాట్ సైజ్కి ఈక్వల్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పటి నుంచి మనకి వర్డ్ స్ట్రింగ్ తోటి పని లేదు, ఎందుకంటే మనం మొత్తం ఓన్లీ ఈ సెగ్మెంట్ యారే తోటి అండ్ ఇంకా మన టార్గెట్ తోటి చేస్తాం. ఓకే. సో ఇప్పటి నుంచి కే తోటి ఇంకా వర్డ్ తోటి మనకి పని లేదు. ఓకే. సో బట్ ఇక్కడ మనకి ఇంకో కేసు కూడా ఉండొచ్చు. సో ఈ కేసు ఏంటి, ఒకవేళ టార్గెట్ అనేది <0 అయితే దాన్ని టార్గెట్ = 0 చేసుకో. ఓకే. ఓకే. ఈ కేసు కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది పైన ఉండాలి, ఎందుకంటే మనం లైక్ ఈ దీంట్లో నుంచి కదా మనకున్న ఎన్ సెగ్మెంట్స్లో నుంచి కే తీసేస్తున్నాం కదా. సో ఈచ్ సెగ్మెంట్కి మనం ఒక క్యారెక్టర్ పక్కా ఉంచాలి. ఓకే. సో ఈచ్ సెగ్మెంట్లో నుంచి కే క్యారెక్టర్స్ ఇది k - n n-k కాదు. ఓకే. ఓకే. సో ఈచ్ సెగ్మెంట్లో ఒక క్యారెక్టర్ పోతుంది. సో మనకి అట్లీస్ట్ కే ఉండాలి ఇనిషియల్గా, బట్ ఈచ్ సెగ్మెంట్లో ఒకటి ఎట్లయినా పెట్టుకుంటాం కాబట్టి ఈచ్ సెగ్మెంట్కి ఒక క్యారెక్టర్ని మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో k - n. ఓకే. సో ఇది మన అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మన డిపి వెక్టార్స్ని కూడా చేసుకోవాలి. బట్ డిపి వెక్టార్స్ని మనం ఈసారి మెయిన్ లోపల చేస్తే అది పాసిబుల్ కాదు, ఎందుకంటే లైక్ మీరు కన్స్టెంట్స్ చూడొచ్చు. ఈ కన్స్టెంట్స్లో 5 × 10⁵ వరకు వెళ్తుంది అండ్ 2000 వరకు వెళ్తుంది. సో 5 × 10⁵ × 2000 అనేది 10⁸ వరకు వెళ్తుంది. సో 10⁸ యారే అనేది మనం మెయిన్ ఫంక్షన్ లోపల చేయలేము, అది ఎప్పుడు గ్లోబల్ వేరియబుల్ లానే ఉండాలి. సో మనం ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకొని దాన్ని లోపల రీసైజ్ చేసుకుంటాం మన అవసరం ప్రకారం. ఓకే. మన గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాం, దాని లోపల
రీసైజ్ చేసుకుంటా. అండ్ రీసైజ్ యొక్క ఫంక్షన్ ఇది. సో మీరు మీ లాంగ్వేజ్లో రీసైజ్ ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోవచ్చు మీరు కూడా. ఓకే, +1 -1 కదా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం మన బేస్ కేసెస్ రాసుకోవాలి. సో బేస్ కేసెస్ ఏమున్నాయి, మనం మన డీబీ టేబుల్ని విజువలైజ్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఎన్ రోస్ ఇట్లా వెళ్తాయి అండ్ మన టార్గెట్ ఇట్లా పోతుంది. ఓకే, సో 0 2 3 4 5 6, ఓకే 6 మొత్తం 7 సెగ్మెంట్స్ ఉన్నాయి, ఇండెక్స్డ్ ఫ్రమ్ 0. ఓకే, ఇన్ని సెగ్మెంట్స్ వస్తాయి అండ్ ఈచ్ సెగ్మెంట్లో మనకి మన టార్గెట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇది టార్గెట్. సో ఇక్కడ ఏముంటుంది 0 1 2 అప్ టు సో ఆన్ మన n-k. ఓకే, n-k. ఓకే, సో మన డిపి లైక్ ట్రాన్సిషన్ ఏంటి, డిపి ఆఫ్ ఐ నుంచి డిపి ఆఫ్ టీసీ, డిపి ఆఫ్ ఐ అండ్ డిపి ఆఫ్ టీసీ +0 టీసీ +1 అప్ టు అది ఎంత ఫ్రీక్వెన్సీ వస్తే అంత ఫ్రీక్వెన్సీ. సో లెట్సే మనం ఈ సెల్కి చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఈ సెల్కి చేస్తే సో దీంట్లో ఐ వాల్యూ ఎంత 3. సో నెక్స్ట్ మనకి i+1 నుంచి వస్తుంది. సారీ, ఇది i+1. ఓకే, i+1 నుంచి వస్తుంది. సో i+1 నుంచి అంటే ఈ వాల్యూ నుంచి. ఓకే, అండ్ టీసీ వాల్యూ ఫస్ట్ ఇనీషియల్గా 0 కూడా ఉంటుంది, అంటే మనం దీన్ని సమ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ టీసీ +1 దీన్ని సమ్ చేయాలి, టీసీ +2 దీన్ని సమ్ చేయాలి. ఓకే, సో ఈ సెల్లో అంటే ఈ థర్డ్ సెగ్మెంట్లో ఒకవేళ మన దగ్గర 3 ఉందనుకోండి, 3 నెంబర్ ఆఫ్ వేస్ టు అసైన్ ఉందంటే సో మన కింద రోలో మనకు 3 సెల్స్ యొక్క సమ్ కావాలి ఇట్లా. ఓకే, సో లెట్సే దీంట్లో 5 నెంబర్ ఆఫ్ వేస్ టు అసైన్ ఉందనుకో, 5 నెంబర్ ఆఫ్ వేస్ టు అసైన్ అంటే ఎట్లుండొచ్చు, అది ఇట్లా 5 వేస్ ఉండొచ్చు. ఐదర్ మనం ఏని తీసుకోము 1 2 3 4. ఓకే, 0 టైమ్స్ తీసుకుంటాం, 1 టైం తీసుకుంటాం, 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ తీసుకుంటాం. ఓకే, సో దాని ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ వేస్ ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, సో దీని ఫ్రీక్వెన్సీ 3 అయితే కింద 3 సెల్స్, దీని ఫ్రీక్వెన్సీ 5 అయితే కింద 5 సెల్స్. ఓకే, బట్ మనం ఇంకో కేసు చూసుకున్నట్టు ఒకవేళ మన ఫ్రీక్వెన్సీ అనేది మనకు కావాల్సిన టార్గెట్ కన్నా ఎక్కువైంది అనుకో. సో లెట్సే మనం ఇక్కడ ఉన్నాం అండ్ మనకి ఇంకా ఎన్ని కావాలి, మనం ఈ పాయింట్కి వచ్చినామంటే మనం ఈ పాయింట్లో ఉన్నాం జే. ఓకే, అండ్ మన ఇది ఐ అనుకుందాం. సో డిపి ఆఫ్ ఐజేకి వచ్చేసినాం. సో డిపి ఆఫ్ ఐజే అంటే ఏంటి, మనం i-1 వరకు జే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆల్రెడీ తీసుకున్నాం. ఓకే, i-1th సెగ్మెంట్ వరకు జే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆల్రెడీ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు 8th సెగ్మెంట్ నుంచి ఆల్రెడీ నా దగ్గర జే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే ఇంకా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అన్నది మన డిపి స్టేట్. ఓకే, సో లెట్సే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ 10 ఉందనుకోండి. ఓకే, మనకు కావాల్సింది ఇంకెన్ని క్యారెక్టర్స్, మనకు కావాల్సింది n-k నుంచి జే. ఓకే, ఇంత లెంత్ క్యారెక్టర్సే కావాలి మనకి. ఇంకా ఇంత లెంత్ క్యారెక్టర్స్ వస్తే లైక్ ఇన్ని సెల్స్ క్యారెక్టర్స్ వస్తే మనం మన టార్గెట్కి రీచ్ అవుతాం. ఓకే, ఇంత డిస్టెన్స్ ఉంది, ఇంత డిస్టెన్స్ ఉంది, బట్ ఈ డిస్టెన్స్ కన్నా ఎక్కువ వచ్చింది మన ఫ్రీక్వెన్సీ. అంటే మన ఫ్రీక్వెన్సీ ఎక్కడ వరకు ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చు అనుకున్నాం. ఓకే, మన ఫ్రీక్వెన్సీ. సో మనం అనుకున్నట్టు ఏం చేస్తాం, మన ఫ్రీక్వెన్సీ ఏదో పాయింట్లో టీసీ +p అనేది ఈక్వల్ టు n-k అవుతుంది అండ్ దాని కింద వాల్యూస్ అన్నిటికి కూడా మనం n-kనే పాస్ చేద్దాం అనుకున్నాం. సో n-k ఇది కూడా డిపి ఆఫ్ ఐ n-k డిపి ఆఫ్ ఐ +1 n-k. ఓకే, అట్లా దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే అన్ని ఎక్స్ట్రా n-kసే వస్తాయి మనకి ఇక్కడ, ఇన్స్టెడ్ ఆఫ్ p+1 p+2 p+3 అట్లా. ఓకే, సో ఒక పాయింట్ వరకు మనం
కింద సమ్ తీసుకోవచ్చు. ఓకే, అది ఏ పాయింట్ వరకు ఇది 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 సమ్ తీసుకోవచ్చు. సో లెట్సే నాకు ఇంకా 3 ఎక్కువ ఉంది అనుకోండి, కే ఈ n-kకి అండ్ మన ఫ్రీక్వెన్సీకి. సో ఫ్రీక్వెన్సీ మైనస్ n-k చేస్తే నాకు 3 వచ్చింది అనుకోండి, ఇగో ఇట్లా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇదే వాల్యూని ఇంకో 3 టైమ్స్ మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేసేస్తాం. ఓకే, సో అదే కదా మనం కూడా ఇక్కడ చేసేది. సో ఇది ఎక్స్ట్రా ఎన్నిసార్లు ఉంటే సేమ్ అదే వాల్యూని మళ్ళీ మళ్ళీ యాడ్ చేస్తున్నాం. సో దాన్నే ఇంటూ 3 టైమ్స్ చేసి అదే దాంట్లోకి స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇట్లా మనం మన డిపి టేబుల్ ఇట్లా కన్స్ట్రక్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఈ బేస్ కేసెస్ నింపాలి. ఓకే, మనం ఇక్కడ ఉంటే దాని డిపెండెన్సీ ఎక్కడుంది, కింద రైట్ సైడ్ ఉంది కదా. సో మనం రైట్కి ఈ బేస్ కేసెస్ అన్నీ నింపేసేయాలి. ఓకే, ఇవన్నీ మనం ఫస్టే ఫిల్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ నుంచి మనం డిపి లూప్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మన వాల్యూ మన ఎంటైర్ ఆన్సర్ వచ్చేసి 0,0లో దొరుకుతుంది. ఓకే, సో ఇది ఈ కన్స్ట్రక్ట్ ఇట్లా అవుతుంది. సో దీన్ని కూడా కోడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం బేస్ కేస్ ఎట్లా నింపాలి, రైట్ సైడ్ కాలం అండ్ బాటమ్ రో. ఓకే, ఫస్ట్ రైట్ సైడ్ కాలం నింపుతాం. సో రైట్ కాలంకి ఏంటి, రైట్ కాలం అంటే ఏంటి, మనం ఆల్రెడీ లైక్ n-kth రీచ్ అయినాం కదా, ఆల్రెడీ మనకు కావాల్సిన ఎన్ని వచ్చేసినాయి. బట్ ఇప్పటి నుంచి మనం ఎన్నన్నా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పటి నుంచి ఎన్నన్నా తీసుకోవచ్చు అంటే ఏంటి, ఈ పాయింట్లో నుంచి ఉన్న ఫ్రీక్వెన్సీస్ అన్నీ మల్టిప్లికేషనే కదా. ఓకే, సో మనం ఏం చేస్తామంటే prod ఈజ్ ఈక్వల్స్ టు 1, ప్రోడక్ట్ స్టోర్ చేసుకుంటున్నాం మల్టిప్లికేషన్ కాబట్టి. సో ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు, అండ్ మల్టిప్లికేషన్ అనేది వెనుక నుంచి, లైక్ ఇంతకుముందు ఈ కేసు మీకు ముందు చెప్పిన, బట్ చూడండి మళ్ళీ. ఓకే, సో ఈ పాయింట్ వరకు నేను అన్ని కేస్ తీసేసుకున్నా, బట్ నాకు ఇంకా ఎక్స్ట్రాస్ ఇన్ లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను 3 ఛాన్సెస్ తీసుకోవచ్చు, ఇక్కడ 3 ఛాన్సెస్ తీసుకోవచ్చు, ఇక్కడ 3 ఛాన్సెస్ తీసుకోవచ్చు. సో 3 ఇంటూ 3. ఓకే, సో ఇది మన డిపి ఆఫ్ సమ్ రో. ఓకే, ఏదన్నా సెగ్మెంట్లో ఆల్రెడీ మనకి మినిమం రిక్వైర్మెంట్ వచ్చేస్తే దాని ప్లస్ నుంచి లైక్ దాని వాల్యూ అనేది ఈ సఫిక్స్ యొక్క ప్రోడక్ట్స్ అయితే. ఓకే, సో ఆ సఫిక్స్ యొక్క ప్రోడక్ట్స్ కాబట్టి మనం రివర్స్లో వస్తున్నాం. సో n-1 నుంచి i ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 అండ్ i మైనస్. ఓకే, సో మన డిపి ఆఫ్ i అండ్ టార్గెట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు prod, బట్ డైరెక్ట్ పెట్టొద్దు, ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఓకే, prod ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, prod ఈజ్ ఈక్వల్స్ టు దాని ఫ్రీక్వెన్సీ అవుతుంది కదా. సో దాని ఫ్రీక్వెన్సీ ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం మనం, ఇక్కడ మల్టిప్లై, అండ్ మనం మాడ్స్లో రాయాలి కదా అన్నీ. సో మాడ్స్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా చేద్దాం. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఎంటైర్ మోడ్ తీసుకుందాం. ఓకే, సో మోడ్ ఎక్కడ ఇనిషియలైజ్ చేసుకుందాం. ఓకే, లాంగే పెట్టుకుందాం, అన్నిటినీ లాంగ్ పెట్టుకోండి, అదే బెస్ట్. లేకపోతే ఏదో ఒక మిస్టేక్ జరిగి మీకు ఎర్రర్ వస్తుంది, ఇంటీజర్ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓకే, సో ఇది, సో ఈ కేస్ రైట్ కాలం ఇప్పుడు ఫిల్ చేసేసినాం మనం. ఇప్పుడు మనం బాటమ్ రో ఫిల్ చేయాలి. సో బాటమ్ రో ఎట్లుంటుంది, బాటమ్ రోలో మన స్టేట్స్ ఏముంటాయి, మనం లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసినాం. ఓకే, లాస్ట్ రో అంటే లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసినాం. ఓకే, సో లాస్ట్ సెగ్మెంట్కి వచ్చి మనం సో అండ్ సో లైక్ j నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇప్పటివరకు తీస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏమై ఉంటుంది, n-k - j కదా. ఇంకా ఇన్ని పెడితే మనం మినిమం రిక్వైర్మెంట్కి రీచ్ అవుతాం.
డిపి ఆఫ్ లాస్ట్ రో అనుకుంటే డిపి ఆఫ్ లాస్ట్ రో జేలో మనం ఆల్రెడీ జే తీసుకున్నాం. సో ఇంకా మనకి ఎన్ని కావాల్సి వస్తుంది, ఎన్ మైనస్ కే మైనస్ జే. ఓకే, అండ్ మన లాస్ట్ సెగ్మెంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ మైనస్ కే మైనస్ జే క్యారెక్టర్స్ ఉన్నాయా అని చూడాలి. ఓకే, సో అన్ని క్యారెక్టర్స్ కూడా లేకపోతే మనం సింపుల్గా దీన్ని వాల్యూ 0 చేయొచ్చు. ఓకే, బట్ అన్ని క్యారెక్టర్స్ ఉంటే మనం దాంట్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా వాడుకోవచ్చు కదా. సో లెట్స్ సే మన రిక్వైర్మెంట్ ఓన్లీ 2 ఉంది. ఓకే, రిక్వైర్మెంట్ ఓన్లీ 2 ఉంది, బట్ లాస్ట్ సెగ్మెంట్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, రిక్వైర్మెంట్ 2 ఉందంటే మనం ఎన్ని వేస్లో చేయొచ్చు, 4 వేస్లో చేయొచ్చు. ఎందుకంటే 5 క్యారెక్టర్స్ కూడా యూజ్ చేయొచ్చు, 4 యూజ్ చేయొచ్చు, 3 యూజ్ చేయొచ్చు, 2 కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్లో మనం దాన్ని చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆ కండిషన్ రాద్దాం. I ఈక్వల్స్ టు 0 అండ్ లెస్ దెన్ టార్గెట్, ఎందుకంటే లాస్ట్ సెల్ ఆల్రెడీ ఫిల్ చేసేసినాం మనం, బాటమ్ రైట్ మోస్ట్ సెల్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్ అనేది టార్గెట్ అంటే జస్ట్ మన ఎన్ మైనస్ కే అంతే, మైనస్ ఐ. ఓకే, ఇది మన రిక్వైర్మెంట్. అండ్ మనకున్న లైక్ ఇప్పుడు మనం ఇంకా పెట్టగలిగేది ఏంటి, ఎంత, సెగ్ ఆఫ్ 1 లాస్ట్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ కదా, లాస్ట్ సెగ్మెంట్ లాస్ట్ క్యారెక్టర్ అంటే సెగ్ ఆఫ్ ఎన్ మైనస్ 1, దాని యొక్క ఫ్రీక్వెన్సీ -1. ఓకే, ఇన్ని క్యారెక్టర్స్ మనం పెట్టగలుగుతాం ఇంకా. ఓకే, ఇఫ్ రెక్ ఈస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎఫ్ అయితే డిపి ఆఫ్ ఎన్ మైనస్ 1 ఐ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ రెక్ ప్లస్ 1. ఓకే, ఇన్ని విధాలుగా పెట్టవచ్చు. అండ్ ఎల్స్ డిపి ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఐ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇది మన బాటమ్ రో అండ్ ఇది మన రైట్ కాలమ్. బాటమ్ రో. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం మిగిలిన ఏంటి, ఇప్పుడు మిగిలిన ఏరియా బాటమ్ మోస్ట్ రో నుంచి సెకండ్ లాస్ట్ రైట్ కాలమ్ నుంచి పైనకి లెఫ్ట్ సైడ్. ఓకే, ఇది మొత్తానికి మనం నార్మల్గా మన ట్రాన్సిషన్స్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ ట్రాన్సిషన్స్ చేసేటప్పుడు మనం మన ప్రిఫిక్స్ సమ్ కూడా మెయింటైన్ చేయాలిగా. మన డిపి టేబుల్ చూస్తే మనకి ఈ వాల్యూ కావాలనుకున్నప్పుడు మనం ఈ అన్ని ఒక సెగ్మెంట్ యొక్క సమ్ తీసుకుంటున్నాం కదా. ఓకే, సో మనకి ఈ వాల్యూ కావాలనుకుంటే ఈ సెగ్మెంట్ యొక్క కంప్లీట్ సమ్ తీసుకుంటున్నాం మనం, దాని ఫ్రీక్వెన్సీని బట్టి ఒక సబ్ అరే సమ్ తీసుకుంటున్నాం దాని కింది రోలో. ఓకే, సో మనం ఈ వాల్యూ ఇప్పుడు ఈ కాలం అయిపోయింది, లాస్ట్ కాలం, అండ్ ఈ లాస్ట్ రో అయిపోయింది. సో మనం వాల్యూస్ ఇట్లా నింపుతాం. ఓకే, మనం ఏదన్నా పాయింట్కి వచ్చినప్పుడు దాని కింద రోలో మనకు సబ్ అరే సమ్ కావాలి. సో మనం ఈ కాలం నింపేటప్పుడు, ఈ రో నింపేటప్పుడు మనకి ఈ కింద రోలో ఉన్న ప్రిఫిక్స్ సమ్ తెలిస్తే మనం కాన్స్టెంట్ టైంలో ఆ ప్రిఫిక్స్ మొత్తం ఆ సబ్ అరే సమ్ తీసుకోవచ్చుగా. ఓకే, సో అది సింపుల్ ఐడియానే, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇప్పుడు నేను. ఓకే, సో ఈ రో మొత్తంలో మనకి సబ్ అరే సమ్ కావాలంటే ఈ ప్రీవియస్ రో దీని యొక్క ప్రిఫిక్స్ సమ్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇది నింపేటప్పుడు మనం దీని యొక్క ప్రిఫిక్స్ సమ్ మనకు ఉండాలి. అండ్ వన్స్ ఇది నింపిన తర్వాత మనం పైనకి వెళ్ళేటప్పుడు మళ్ళీ దీని యొక్క ప్రిఫిక్స్ సమ్ కావాలి కాబట్టి దీని యొక్క ప్రిఫిక్స్ సమ్ తయారు చేస్తాం, లైక్ క్రియేట్ చేసి అప్పుడు పైనకి వెళ్తాం. ఓకే, సో ఇది మనం లైక్ ప్యారలల్గా చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ మనం ఇది నింపుతాం. సో ఇది నింపాలంటే దీని యొక్క ప్రిఫిక్స్ సమ్ కావాలి అండ్ దీని యొక్క వాల్యూస్ ఆల్రెడీ మనకు వచ్చినాయి. సో ఫస్ట్ మనం ప్రిఫిక్స్ సమ్ క్రియేట్ చేసుకొని పెట్టుకుందాం, నెక్స్ట్ ఇక్కడ నింపడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో యా ప్రిఫిక్స్ సమ్ ఇప్పుడు చేద్దాం. సో ప్రిఫిక్స్ సమ్ చేయాలంటే లైక్ ఒక వెక్టార్ తీసుకుందాం, ప్రీ1 ఒక వెక్టార్ తీసుకుందాం అండ్ దీని యొక్క లెంత్ ఏమైతుంది, లెంత్ అనేది టార్గెట్ +1 వరకు ఉంటుంది. ఓకే, అండ్ వాల్యూ 0నే ఉంచవచ్చు. అండ్ ఇప్పుడు దీని యొక్క ప్రిఫిక్స్ సమ్ కావాలి కదా, ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసి j ఈజ్ ఈక్వల్స్ టు 0
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఓకే, ఆ రో మొత్తం యొక్క ప్రిఫిక్స్ సమ్ తీసుకుంటున్నాం. ఓకే, సమ్ ప్లస్ ఇది ఈక్వల్స్ టు డిపి ఆఫ్ n-1 లాస్ట్ రోది కదా. సో ఇది చేసేసినాం. అండ్ సమ్ మనం మోడ్లో ఉండాలి ఎవ్రీథింగ్. సో మోడ్ చేసినాం అండ్ ప్రీవ్ ఆఫ్ జే ఇది ఈక్వల్స్ టు సమ్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనకి జస్ట్ మన కింద ఉన్న రో యొక్క ప్రిఫిక్స్ సమ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మన యాక్చువల్ డిపి వాల్యూస్ నింపడం స్టార్ట్ చేస్తాం. సో మన రో అనేది n-2 నుంచి స్టార్ట్ చేస్తాం, అది పైనకి వెళ్తుంది. ఓకే, పైన వరకు. అండ్ కాలమ్స్లో కూడా రివర్స్లోనే వస్తాం. సో అది ఎక్కడి నుంచి వస్తాం, అది టార్గెట్ -1 నుంచి వస్తాం. జే 0 వరకు వెళ్తాం, ఇది కూడా నెగిటివ్లోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే మనకు ఫ్రీక్వెన్సీతో పని ఉంది. సో ఫ్రీక్వెన్సీ తీసుకుందాం. ఫ్రీక్వెన్సీ ఏంటి, మనం ఏ సెగ్మెంట్లో ఉన్నామో ఆ సెగ్మెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మనకు ఉంది సెగ్మెంట్ అరేలో. ఓకే, సో ఇప్పుడు మన కింద రోలో మన సబ్ అరే ఏదైతే తీసుకుంటున్నామో దాని యొక్క లెఫ్ట్ బౌండరీ కావాలి. సో దాని యొక్క లెఫ్ట్ బౌండరీ ఏంటి, జస్ట్ దాని కిందనే ఉంటాయి కదా. సో ఇంట్ L ఈజ్ ఈక్వల్స్ టు జే, మనం ఏ కాలంలో ఉంటే అదే కాలంలో లెఫ్ట్ బౌండరీ ఉంటుంది. అండ్ మన రైట్ ఏమో, మన రైట్ ఎంత దూరం అని వెళ్ళొచ్చు. ఒకవేళ అది టార్గెట్ కన్నా ఎక్కువైందంట, అంటే లాస్ట్ కాలం కన్నా ఎక్కువైతే మనం దాన్ని ఎక్స్ట్రాగా మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాం. బట్ లాస్ట్ కాలం కన్నా తక్కువ ఉంటే డైరెక్ట్ యాడ్ చేస్తున్నాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ టార్గెట్ కామా జే ప్లస్ f-1 ఇదిగా. ఓకే, సో ఇది మన ఆర్ అవుతుంది. అండ్ ఇప్పుడు దాని యొక్క ప్రిఫిక్స్ సమ్ కావాలి. సో దాని యొక్క ప్రిఫిక్స్ సమ్ కావాలంటే ఎట్లా తీసుకొస్తాం, మన ప్రీవియస్ అరేలో ఆల్రెడీ మనకి ప్రిఫిక్స్ సమ్ ఉంటుంది. అండ్ దీని యొక్క సమ్ అనేది మనం ప్రీవ్ ఆఫ్ ఆర్ మైనస్, ఒకవేళ ఎల్ అనేది 0 అయితే మనం L-1 సబ్ట్రాక్ట్ చేయలేం. కాబట్టి దీనికి ఒక సింపుల్గా ఒక ఇట్లా కండిషన్ రాసుకోవచ్చు. ఇది పెట్టినప్పుడు ప్రీవ్ ఆఫ్ L-1 అవుతుంది, లేకపోతే 0. ఓకే, సో ఇది సమ్ వచ్చేసింది ఇక్కడ వరకు మనకి. అండ్ సమ్ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రాస్ కావాలిగా. సో ఎక్స్ట్రాస్ అంటే లైక్ ఒకవేళ మన ఫ్రీక్వెన్సీ అనేది ఆ లాస్ట్ కాలం కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. ఓకే, లాస్ట్ కాలం కన్నా ఎక్కువ వెళ్ళిపోయిందంటే ఆ ఎక్కువ ఉన్న దాని యొక్క లెంత్ కావాలిగా. సో ఆ లెంత్ కోసం ఎక్స్ట్రా అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. అండ్ అది మ్యాక్స్ ఆఫ్ 0. సో ఇది బోత్ కేసెస్ని హ్యాండిల్ చేసేటట్టు రాస్తున్నా, మైనస్ టార్గెట్. ఓకే, సో అది ఇదవుతుంది. అండ్ మన డిపి ఆఫ్ ఐ జే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ట్రా, ఇంత ఎక్స్ట్రా వచ్చింది. సో ఇవి డైరెక్ట్ మల్టిప్లై చేసి ఎట్లా, డిపి ఆఫ్ i+1 టార్గెట్ తోటి లాస్ట్ వాల్యూ తోటి నెక్స్ట్ కాలంలో. ఓకే, అది వచ్చేస్తే అండ్ డిపి ఆఫ్ ఐ ప్లస్ జేలో ప్రిఫిక్స్ సమ్ ఎట్లయినా యాడ్ చేస్తాం, ఆ సబ్ అరే సమ్. ఓకే, అండ్ ఇది మొత్తం మనం మోడ్లో ఉండాలి కదా. సో ఇది ఎంటైర్ థింగ్ మోడ్ చేసేద్దాం. mod is equals to dpij p sum mod. ఓకే, ఇంతే. ఓకే, ఇంతే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ రో యొక్క డిపి వాల్యూస్ ఫిల్ చేసినాం. బట్ నెక్స్ట్ రోకి దీన్ని మనం ప్రిఫిక్స్ సమ్ లాగా ఇవ్వాలి. సో దానికోసం ఒక టెంపరీగా మనం ఒక ప్రిఫిక్స్ సమ్ అరేని క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రిఫ్ దాని లెంత్ కూడా టార్గెట్ +1 ఉంటుంది, ఎందుకంటే టార్గెట్ ఇండెక్స్ కూడా కావాలి కదా. ఓకే, 0 తోటి ఇనిషియలైజ్ చేసుకుందాం. అండ్
ఈక్వల్స్ టు 0 అండ్ టార్గెట్ వరకు I ప్లస్ ప్లస్ సమ్ ప్లస్ ఇది ఈక్వల్స్ టు డిపి ఆఫ్ ఐ ఇదే రోజు చేస్తున్నాం. అండ్ సారీ, ఇక్కడ ఐ పెట్టొద్దు, జేనే పెట్టాలి, ఎందుకంటే ఐ ఆల్రెడీ వాడుతున్నాం కదా బయట లోపల. ఓకే ఓకే, ఇది జే, ఇది పెడుతున్నాం. అండ్ మనం అట్లనే మాడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత అసైన్ కూడా చేయాలిగా. ప్రిఫ్ ఆఫ్ ఐ ఇది ఈక్వల్స్ టు సమ్లోకి అసైన్ చేసినాం. అండ్ ఇప్పుడు మన ప్రీవ్లోకి ప్రిఫ్ని పెట్టేస్తున్నాం. ఓకే, సో సేమ్ అదే ప్రీవ్ అరే నుంచి నెక్స్ట్ ఇటరేషన్లో నుంచి ఆ సబ్ అరే తీసుకుంటుంది. ఓకే, అండ్ లాస్ట్కి మనం ఏంటి రిటర్న్ డిపి ఆఫ్ 0,0 రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇదే దీని కోడ్ కూడా పెద్దనే ఉంది. సారీ, ఇది వర్డ్ కదా. ఓకే, మళ్ళీ ఏంటి, ఓకే ఇది లేదా, సెగ్డాట్ సైజేగా. ఓ మళ్ళీ రీడిక్లేర్ చేయొద్దు, ఎన్ని మిస్టేక్స్ వస్తున్నాయి. 2 సార్లు ఇంటి రాసిన్నా ఇక్కడ. సూపర్. మళ్ళీ ఏం జరిగింది. ఓకే, ఇది లాంగ్లో పెట్టాలి, ఎందుకంటే మ్యాక్స్ ఫంక్షన్కి మనం ఒకటే డేటా టైప్ ఇవ్వాలి. వేరే డేటా టైప్ ఇస్తే అది ఎర్రర్ త్రో చేస్తుంది. అన్ని లాంగ్లో ఉన్నాయా? అన్ని లాంగ్లోనే ఉండాలి. ఓకే, సో ఇంకా ఇక్కడ మిస్సింగ్ టార్గెట్ లాంగ్లో లేదు. ఏదో మిస్టేక్ వస్తుంది. 16. సో దీంట్లో ఏం ఎర్రర్ ఉంది మళ్ళీ? ఏం మిస్టేక్? ఇక్కడ జే ఉండాలి. ఓకే, రన్. ఓకే, శాంపుల్ టెస్ట్ కేసు పాస్ అయింది. సో దీంట్లో అన్ని మాడ్స్ కరెక్టే ఉన్నాయా? మాడ్స్ కరెక్ట్ లేకపోతే మళ్ళీ సబ్మిట్ కాలేదు. చూద్దాంలే, సబ్మిట్ చేసి చూద్దాం. ఇంటీజర్ ఓవర్ఫ్లో ఏదో డేటా టైప్ ఇష్యూ ఉంది. మళ్ళీ ఎక్కడ ఇంటూ పెట్టా? ఏదో ఇంట్లో ఉంది. ఓకే, ఇక్కడ చూపిస్తుందా? ప్రోడక్ట్ లాంగ్లో ఉండాలి. సబ్మిట్. రాంగ్ ఆన్సర్.
ఓకే. మోడ్ తప్పు పెట్టినాం. ఈ సబ్ట్రాక్షన్ దగ్గర అనుకుంటా. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మోడ్ మనం నెగిటివ్‌లోకి వెళ్ళొచ్చుగా. సో, నెగిటివ్‌కి వెళ్ళొద్దంటే ప్లస్ మోడ్ హోల్ మోడ్ చేయాలి. ఐ థింక్ అదే అనుకుంటా. ఒకసారి నార్మల్‌గా రన్ చేద్దాం. అదే సబ్మిట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు సబ్మిట్ అయిపోయింది. సో, ఇట్లనే చాలా లైక్ ఎర్రర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి ఈ కోడ్‌లో అయితే. ఆ ఇండెక్సెస్ ప్లస్, మైనస్ జేయడం, లేదు మోడ్ పెట్టకపోయినా ఇష్యూ వస్తది. ఓకే. సో, ఇది ఈరోజు ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్ అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాబ్లమ్ అస్సలు కాదు ఆబ్వియస్‌లీ. సో, నేనైతే డీపీతోటి చేసిన. దీనికి ఇంకా లైక్ కాంబినేటోరిక్స్ తోటి ఏమన్నా సొల్యూషన్ ఉంటదేమో అని అనుకుంటున్నా. బట్ ఐ యామ్ నాట్ ష్యూర్. సో, ఆ సొల్యూషన్ కూడా చూస్తా. ఆ సొల్యూషన్ ఎక్కడన్నా దొరికితే. అండ్ సో, ఇదైతే డీపీ ప్రాబ్లమే. సో, ఈ డీపీలో మనం 2D డీపీ చేసినాం. అండ్ రికర్సివ్ వర్కౌట్ కాదు. ఎందుకంటే రికర్సివ్ వర్కౌట్ చేయాలంటే మనం లైక్ రికర్సివ్ చేసేటప్పుడు మనం ఇట్లా ప్రిఫిక్స్ సమ్ తీసుకునే ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండదు కాబట్టి అది ప్రాబ్లం అయిపోతుంది. సో, ఇక్కడ మనం ట్రాన్సిషన్ని డీపీ ఆఫ్ ఐ జేని డీపీ ఆఫ్ ఐ ప్లస్ 1 జే ప్లస్ సంథింగ్ని ఆప్టిమైజ్ చేసినాం. ఆఫ్ 1లోకి తీసుకొచ్చినాం ట్రాన్సిషన్ని బేసికల్లీ. సో, సో, ఈ ప్రాబ్లం యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా చూద్దాం. సో, మన డీపీ స్టేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయి. సో, దీని మ్యాక్సిమం వాల్యూ n తీసుకుందాం. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కటి యూనిక్ ఎలిమెంట్ అయిందనుకో ఇట్లా n వెళ్తుంది ఆబ్వియస్లీ. అండ్ దీని మ్యాక్సిమం వాల్యూ 2000 అన్నాడు కదా. ఓకే, 2000 వరకు తీసుకుందాం. సో, బేసికల్లీ మనకి n ఇంటూ k స్టేట్స్ ఉన్నాయి. అండ్ n ఇంటూ k స్టేట్స్ని మనం ఫిల్ చేస్తున్నాం. సో, ఆబ్వియస్లీ లైక్ n ఇంటూ k టైం కాంప్లెక్స్ స్టేట్స్ వస్తుంది. అండ్ ఫిల్ చేయడం కాన్స్టాంట్ కదా, ఎందుకంటే మనం ప్రిఫిక్స్ సమ్ వాడి చేస్తున్నాం. ఓకే. సో, ప్రిఫిక్స్ సమ్ వాడి చేస్తున్నాం కాబట్టి మన టైం వచ్చేసి n ఇంటూ k అవుతుంది. మంచిగా రాద్దాం. ఆఫ్ n ఇంటూ k. అండ్ స్పేస్ కూడా మనం అన్ని డీపీ స్టేట్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి n ఇంటూ k స్పేస్ కూడా తీసుకుంటున్నాం. ఓకే. సో, ఇది ఈరోజు ప్రాబ్లం. ఓకే. సో, ఈ అండ్ మెయిన్ అబ్జర్వేషన్ మనకి ఎక్కడ రావాలంటే లైక్ మనం మన డీపీ ఆఫ్ ఈ సొల్యూషన్లో అయితే ట్రిక్కీ పార్ట్ ఇదే మోస్ట్లీ. ఓకే. మోస్ట్ ఆఫ్ ద ట్రిక్కీ పార్ట్స్ లైక్ మోస్ట్ ట్రిక్కీ పార్ట్ ఇదే. మన జే వాల్యూ ఎప్పుడైతే n-k కన్నా ఎక్కువ అవుతుందో దాన్ని మనం n-k లాగా పెట్టొచ్చు. ఓకే. సో, n-k లాగా పెట్టినప్పుడు అండ్ మిగిలిన ఫ్రీక్వెన్సీ లైక్ ఎంత మిగిలిపోతుందో దాన్ని మల్టిప్లై చేయడం, ఈ ఐడియా రావడం అనేది నాకు కొంచెం కష్టమైంది. సో, అండ్ లైక్ మనం మనకు అర్థం కావాలి ఇది మన స్టేట్స్ తోటి ఏం డిస్టర్బ్ చేయదు మన స్టేట్స్ని అని. ఓకే. సో, మనం డైరెక్ట్ n-kనే పాస్ చేస్తే లైక్ మనం ఎర్రర్ రాకుండా చేయడానికి డైరెక్ట్ పాస్ చేయొచ్చు. బట్ ఇట్లా పాస్ చేయడం వల్ల మన డెఫినేషన్, మన ట్రాన్సిషన్స్లో ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందా అంటే డిస్టర్బెన్స్ రాదు. ఓకే. ఆ పాయింట్ రియలైజ్ కావడం అనేది కొంచెం మెథడ్ పెట్టాల్సిందే ఆ పాయింట్కి. ఓకే. సో, ఇది ఈరోజు ప్రాబ్లం. ఓకే. సో, ఈ ప్రాబ్లంలో ఇది అర్థం చేసుకోవడం కష్టం. అండ్ నేను కూడా నాకు తెలిసినంత వరకు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టమైంది. అండ్ ఏమన్నా లైక్ మీకు అర్థం చేసుకోవాలని ఉంటే ఈ సొల్యూషన్ని కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ అర్థం కాకపోతే. ఓకే. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ వరకు వీడియోని చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.